అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ని అన్ని చోట్లల్లో గౌరవిస్తున్నారు. కాకపోతే ఒక ఇంట్లో మాత్రం ఎవరింట్లో వాళ్ళకి ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఫస్ట్ మన ఇంట్లో ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అన్ని ప్లేస్లలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. కాకపోతే కొంచెం ఎవరి ఇళ్ళల్లో వాళ్ళని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళని కూడా కొంచెం రెస్పెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నమస్కారము. మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. అంటే ఈ ఒక సభల్లోనూ సమావేశాలనే కాకుండా పొగడడం కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతిరోజు మనం అభినందించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలని మహిళలను కోరుకుంటున్నాను. అంటే ఈరోజు మహిళలు ఒక పరిమితం కాకుండా ఆటో డ్రైవర్ నుండి ఈవెన్ పైలట్ వరకు కానివ్వండి, అంతరిక్షం వరకు కానీ రాణిస్తున్నారు. దీనికి చాలా గొప్పగా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి మహిళను మీరు గౌరవిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అది గుర్తుపెట్టుకొని చేస్తే ఏ సమస్యల్లో ఇక మిగతా వ్యాపారస్తులు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ని రకాల ఈ పీపుల్ ఆర్ మచ్ అహెడ్ ఆఫ్ మెన్ టుడే. డెఫినెట్లీ ఇట్ షుడ్ బి లైక్ దట్. బికాజ్ ఒక మహిళ బాగుపడితే కుటుంబం బాగుపడుతుంది. మహిళ చేతికి పవర్ వస్తే కుటుంబం తేడా వస్తుంది. ఒక కుటుంబం తేడా ఒక డిఫరెన్స్ ఇస్తుంది. బట్ ఎందుకు అట్లా కాదు, మెనీ హాస్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. బట్ ఉమెన్ హ్యావ్ ఓన్లీ వర్క్, చిల్డ్రన్, ఫ్యామిలీ, హౌస్, మెయింటైనింగ్ ద హౌస్, ఆల్ దీస్ థింగ్స్ ఉమెన్ విల్. ఇంతకుముందు చెప్పిన ఉమెన్ ఓటర్స్ ఆర్ మోర్ సంథింగ్ కలెక్టర్ ఇది మిస్కాల్యులేటెడ్. ఉమెన్ ఓటర్స్ ఆర్ మచ్ మోర్ దెన్ వాట్ ఈ టోల్డ్. బికాస్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఉమెన్ ఈస్ కంఫర్టబుల్ విత్ యువర్ గవర్నమెంట్, then she will definitely bring her children, one or two. So that way, out of 4, 3 votes are with us. So that way, women we cannot miscalculate. Definitely your power is much more than what you are thinking. Definitely we can use it. దాంట్లో ప్రయత్నంగానే నేను కూడా 2 అక్టోబర్ ప్రయత్నం చేసిన. సో ఫార్ ఐ థింక్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. 2 అక్టోబర్ గాంధీ జయంతి నాడు ప్రమాణం చేయించాను ఇక్కడ తీసుకోమని చెప్పి. ఫస్ట్ తెచ్చింది కానీ మెల్లమెల్లగా ఇట్ ఈస్ స్లోలీ పర్కులేటింగ్. ద లిక్కర్ సేల్స్ ఆల్సో కమ్ డౌన్. ఐ థింక్ 18% లిక్కర్ సేల్స్ మందిరాల నియోజకవర్గంలో తక్కువ అయిపోయింది. ఐ థాట్ maybe couple of years down the line it should be stopped. Mandiral should become not even role model, pilot for the rest of the state. Anything should start from here. The other day I requested CM also, you are doing 4th city there. Why don't you give us the opportunity to become Northern Telangana capital kind of thing? I told you he is laughing, but definitely it should happen. Originally before election I thought 5,000 crores I want to bring to this constituency. Almost now by June I think 5,000 crores will be over. So this constituency definitely is going to number 1 in the couple of years down the line, not even 6 months. Unless dispute లేదు. Education and health we are giving more priority and we are going to give also, because that is never ending process. Whatever we do every day, every year there is changes. We have to adapt to the changes, we have to take up. ఏ ఫీల్డ్లో మనం చూస్తే పర్ఫార్మెన్స్ ఇస్ అట్ పార్ ఆర్ బెటర్ దాన్ మేల్ కౌంటర్ పార్, దానికి మనం కంటిన్యూ చేయాల్సింది. ఎందుకు సపోజ్ ఎప్పుడైనా ఫస్ట్ అంటే లాస్ట్ 100 years చాలా చేంజ్ వచ్చింది, కానీ ఎప్పుడైనా చూస్తే ఎఫిషియన్సీ గురించి ఎక్కువ మాట్లాడతారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా ఉమెన్ రిప్రజెంటేషన్ ఎక్కువ అయి ఎఫిషియన్సీ తగ్గిపోయిందా, ఇంక్రీజ్ అయినా, దాని మీద స్టడీ వస్తే ఆబ్వియస్లీ ఒక డైవర్స్ గ్రూప్లో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఉమెన్ ఎంప్లాయీ ఆర్ ఉమెన్ మెంబర్ వాళ్ళు పర్సనల్ మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ మంచిగా చేస్తారు, మంచిగా చేయాల్సింది. అండ్ దానిలో ఏమైనా ప్రాబ్లం వస్తే దాని మీద విల్ టేక్ యాక్షన్. సో దెర్ ఇస్ నో ఇష్యూ, ఎనీ ఇష్యూ, ఎనీథింగ్, యూ జస్ట్ హ్యావ్ టు రేజ్ ఇట్. నెక్స్ట్ మనం పొలిటికల్గా మనం చూస్తే ఒక మంచిర్యాల జిల్లాలో ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ, మన జిల్లాలో ఓటర్స్ సార్ ఫీమేల్ ఎక్కువ మంది ఉన్నారు, మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మేల్ కంటే. సో there is no chance of neglecting. Once మీకు పొలిటికల్గా రైట్ బాబాసాహెబ్ గారు ఇచ్చిన పొలిటికల్ రైట్స్ అంటే ఒకసారి పొలిటికల్ రైట్ వచ్చింది, నంబర్స్ వచ్చింది, నో పాలసీ కెన్ నెగ్లెక్ట్ ఎనీ ఉమెన్ ఎనీవేర్.
సో అండ్ ఓటింగ్ శాతం కూడా మహిళలకు ఎక్కువ శాతం ఉన్నాయి. సో దెర్ ఇస్ ఓన్లీ స్కై ఇస్ ద లిమిట్. ఇలాంటి ఆల్ పాలసీ ఇంటెంట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్యూచర్, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. యూ జస్ట్ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్, బీ ఇట్ ఎడ్యుకేషన్, బీ ఇట్ హెల్త్. అండ్ మహిళల నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అంటే పిల్లలకి మంచిగా గైడ్ చేస్తారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు షేర్డ్ పేరెంటింగ్ ఉన్నాయి కానీ మదర్ నుంచి ఎక్కువ ట్రేడ్స్ నార్మల్గా కమ్యూనికేట్ అవుతుంది. సో ఐ హోప్ మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఫ్యూచర్ మహిళల చేతిలో ఉంటుంది. కాబట్టి ఐ హోప్ విల్ బి ఏబుల్ టు అచీవ్ దట్. అండ్ వన్స్ అగైన్ I would like to thank all female who have contributed, my mother, my wife in my life. I take this opportunity and I will again try to thank those all women who have contributed for our country's development, our state development and our district development. Thank you all.